నా బ్యాక్గ్రౌండ్ ఎంటెక్ సిఎస్సి అండి. సాఫ్ట్వేర్ లో వర్క్ చేసి తర్వాత నేను దానికి రిటైర్మెంట్ గా ఇచ్చేసి మా కిడ్స్ ని చూస్తూ ఇలా ప్రొడక్షన్ అనేది స్టార్ట్ చేయాలనుకున్నాను. సో ఎందుకు ఇందులోకి రావాలి అనుకున్నాను అంటే, ముందుగా నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అంటే సాఫ్ట్వేర్ లో ఉన్నప్పుడు మంచి ఫుడ్ అనేది నా పిల్లలకి నేను ఇవ్వలేకపోయాను. ఏదైనా ప్రాసెసింగ్ ఫుడ్ అంటే అందులో ప్రిజర్వేటివ్స్ ఉండేవి. సో ఇప్పుడు ప్రిజర్వేటివ్ లేకుండా నేను తయారు చేసి అందరికి ఇవ్వాలి అనే ఉద్దేశంతో నేను ఈ టెక్నాలజీని అడాప్ట్ చేసుకున్నాను. సో ఇది రెడీ టు కుక్ అండి, రెడీ టు ఈట్ ప్రోడక్ట్స్ మేము తయారు చేస్తామండి. అట్లాగే ప్రీమిక్సెస్ కూడా తయారు చేస్తాం. ఏవైనా సరే తీసుకున్నా ఎందులో ప్రిజర్వేటివ్స్ కానీ అంటే ప్రిజర్వేటివ్స్ కానీ అలాగే కలర్స్ కానీ ఫ్లేవర్స్ కానీ ఏమి కూడా యాడ్ చేసే వాటిల్లో మెయిన్ గ్రేవీ అండి. ఇది నా ఓన్ ఫార్ములా. సో మీకు బయట ఎక్కడా కూడా ఈ ఫార్ములాతో దొరకదు. సో ఇది 1 year అండి, 1 year నుంచే వచ్చాను. సో బిఫోర్ దట్ రీసెర్చ్ అండ్ ప్రోటోటైప్ లో ఉన్నాను. సో ఇప్పుడు నేను ఈ గ్రేవీని తీసుకొచ్చాను. నేను యూకే యుఎస్ కూడా సప్లై చేస్తూ ఉంటామండి మేము. సో లోకల్లో అయితే ఇలాంటి ప్యాకెట్స్ వాటిల్లో ఇస్తున్నాము. అలాగే ప్రీమిక్సెస్ తయారు చేస్తాము. ఈ మిల్లెట్స్ ప్రీమిక్సెస్ అంటే ఇడ్లీ, దోశ, ఉప్మా, సూప్, అలాగే మన రెడీ టు కుక్ సాంబార్ అనగానే ఏమనుకున్నా రెగ్యులర్ గా దొరికే సాంబార్ పౌడర్ కాదు. ఎలా అంటే మీరు ఇంకా ఏవి ఆ కందిపప్పు, చింతపండు ఇవేవి కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా మీరు ఈ పౌడర్ తీసుకోవాలి. 3 cups ఆఫ్ వాటర్ కలిపేయాలి, 5 నిమిషాలు ఉడకపెట్టాలి అంతే. మీకు కావాల్సిన వెజిటేబుల్స్ అలాగే తాలింపు వేసేసుకోవచ్చు. ఇడ్లీ బ్యాటర్ అయినా సరే ఎనీథింగ్ 5 to 10 minutes లో మీకు రెడీ అయ్యి వచ్చే విధంగా. అందులోనూ కాస్ట్ మీరు అనుకున్నంత ఎక్కువేమి ఉండదు. సో రీజనబుల్ రేట్స్ లోనే మంచి ఫుడ్ ని, వరల్డ్ క్లాస్ ప్రొడక్ట్స్ ని తయారు చేయడం అనేది జరుగుతుందండి. సో ఇంకా మేము బ్రాండింగ్ లో ఉన్నాం. ఎంటర్‌ప్రెన్యూర్స్ గా రావడానికి ఇన్స్పిరేషన్ నా పిల్లలే అనండి. ఏంటంటే వాళ్ళకి మంచి ఫుడ్ ఇవ్వాలి అంటే నేను ఏదో ఒకటి చేయాలి. సో ఏం చేయాలి అని ఆలోచించి నేను రీసెర్చ్ చేయగా నాకు కనిపించినవి ఏంటంటే, ఇప్పుడు కనిపించినవి ఇన్స్టెంట్ ఫుడ్స్ అనేవి వెరీ పాపులర్ అయినాయి. సో ఇన్స్టెంట్ గా అందరికి తొందరగా రెడీ అవడానికి ఏ విధంగా అనేది నేను తయారు చేశాను అనమాట. అంటే పీపుల్ ని చూసాను, అంటే దగ్గర నుంచి వాచ్ చేయబట్టి ఆ ప్రాబ్లమ్స్ కి చేసాము. కొత్తగా ఎవరైతే రావాలనుకుంటున్నారో వాళ్ళని మంచిగా రీసెర్చ్ చేయమని చెప్తున్నానండి. ఏంటంటే వాళ్ళు చేశారు కదా మనం చేసాం, వర్కౌట్ కాలేదు అని రావద్దు. ఎట్లా రావాలి అంటే, సో నేను చెప్పిన విధంగా ప్రిజర్వేటివ్స్ ఉండకూడదు. లేదా మేము ఎక్కడో ఏ యూట్యూబ్ లోనో చూసి ఏదో తయారు చేసేసాం, ప్యాక్ చేసేసాం, అమ్మేసాం అంటే ఒకసారి వెళ్తారు, 2 సార్లు వెళ్తారు, 3 సార్లు వెళ్తారు. బట్ బ్రాండింగ్ అనేది జరగదు. సో బ్రాండింగ్ జరగాలంటే టెక్నాలజీ నేర్చుకోండి. సో ఆ టెక్నాలజీ ఎలా ఉండాలి అంటే, ఎవరు మిమ్మల్ని వేలెత్తి చూపించకూడదు. అలా బ్రాండెడ్ అయ్యే విధంగా టెక్నాలజీని అడాప్ట్ చేసుకొని న్యూ టెక్నాలజీని మంచి ప్రోడక్ట్స్ తయారు చేసి జనాలకి ఇవ్వండి. బ్రహ్మాండంగా అవుతుంది. డెఫినెట్ గా మీరు రీచ్ అవుతారు, మీరు అనుకున్న హైట్స్ కి రీచ్ అవుతారు. థ్యాంక్ యూ. రాగశైలజ గ్రంథిశిల అండి. మేము నిజాంపేటలో ఉంటాం. గుడ్ ఈవినింగ్. నా పేరు చక్కా పెద్దన్న, జ్యోతి ఫుడ్స్ నుండి. మేము వచ్చేది లోకల్గా హైదరాబాద్ నుండి యాక్చువల్లీ. అయితే మా కాన్సెప్ట్ ఏంటంటే, ఫస్ట్లో యాక్చువల్గా పచ్చళ్ళు స్టార్ట్ చేసాం బిజినెస్ అనేది. ఇది రన్నింగ్లో ఉండగానే ఎంతో మందికి మంచి హెల్త్ ఇవ్వాలా, లేదా ఓల్డ్ ఏజ్ డేస్కి మనం మళ్ళీ ముందుకు తీసుకురావాలన్న ఆలోచనతో కుండ భోజనం అని కొత్త కాన్సెప్ట్ స్టార్ట్ చేసాము. ఈ కుండ భోజనం ఏంటంటే, ఎంటైర్ హైదరాబాద్లో మీరు ఎక్కడైనా సరే ఉంది 500 రూపీస్ కుండ భోజనం ఆర్డర్ చేసుకుంటే మనకు వచ్చి చికెన్ పచ్చడి, నాటుకోడి గురించి, రాగి సంగటి, వైట్ రైస్, తర్వాత చికెన్ కర్రీ, ఫిష్ ఫ్రై, ఇలా మొత్తం. దాంతోపాటు ఈ పికల్స్ మన దగ్గర ఉంటాయి. పికల్స్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో, అంటే నేను ఇక్కడ ఈవెంట్ లో పార్టిసిపేట్ చేసిన కారణం ఏంటంటే, ఇన్వెస్టర్స్ కోసం, ఫండింగ్ కోసం, తర్వాత కొత్తగా ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళకి అవుట్లెట్స్ ప్లానింగ్ కోసం డిజైన్ చేసాము. బట్ ఈ 3 రోజులు ఎక్స్పో మాకు ఎంతమంది ఏంటంటే, మేము ఒకరి గురించి వస్తే మా గురించి 100 మంది వచ్చారు. చాలా మంది చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాము. ఇట్లాంటి ఎక్స్పో ఇంకొన్ని జరగాల మేము అందులో పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాము. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా మా నంబర్కి కాల్ చేయండి. కొత్తగా ఎవరైతే వచ్చేవాళ్ళు ఉన్నారో మీరు మాతో వచ్చి మాట్లాడితే ట్రైనింగ్ ఇవ్వడమా, లేకుంటే వాళ్ళకి
మొత్తం మనం జాబ్ రిక్వైర్మెంట్ ఇవ్వడమా, లేదంటే కొత్త అవుట్లెట్ పెట్టేయడమా, లేదా బయట ఎక్స్పోర్ట్ ఎట్లా చేసుకోవాలా, ఫార్మింగ్ ఎట్లా చేయాలి, తర్వాత ఈ ప్రాజెక్ట్ ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి, టీమ్ వర్క్ మనం అందరం ఎలా చేయాలనేది మొత్తం మేము గైడెన్స్ సైడ్ మీరు ఎట్లా వచ్చి నేను ప్రీవియస్లీ వర్క్ ఇన్ డాక్టర్ రెడ్డిస్ ఫార్మా కంపెనీలో జాబ్ చేశాను. అక్కడ ఉన్న ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకొని మళ్ళీ పవర్ ఇండస్ట్రీకి వచ్చాము. దాంట్లో ఆల్రెడీ కంటిన్యూ సక్సెస్ అయినాక లాక్డౌన్ లో ప్రాబ్లం వచ్చినాక జనాలకు ఏంటంటే ఏది ఉన్నా ఏది లేకుండా ఫుడ్ కావాలి, మంచి ఆహారం కావాలి. ఎంతమందితో కలిసి పనిచేస్తారు? ఇప్పుడు ఆల్మోస్ట్ మొత్తం మా టీం వచ్చేసి 10 మంది ఉన్నారు. ఈ 10 మంది మొత్తం మేమందరం కలిసి టీం వర్క్ కింద టీం వర్క్. మేము ఉండేది జీడిమెట్ల అండి, హైదరాబాద్. జీడిమెట్ లో వచ్చేసి గణేష్ నగర్ లో ఆఫీస్ ఉంది. ఇది మొత్తం మన క్లౌడ్ టీచర్ మొత్తం ఇంట్లోనే రన్ అవుతుంది. మా ఫోన్ నంబర్ వచ్చేసి 6303473893. ఇంకో నంబర్ వచ్చి 9390715027. ఈ రెండు నంబర్ లో మీరు ఏ నంబర్ కాల్ చేసినా ఎంటర్ప్రైనర్ బెటర్ కదండి. కొత్తగా జనరేషన్ వాళ్ళు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఏం చేయాలి? కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళు ఏంటంటే ఫస్ట్ బిజినెస్ మీద బాగా అవగాహన తెచ్చుకొని ఒక 2-3 కంపెనీలతో వర్క్ చేసినాకనే మీరు సొంతంగా డబ్బులు పెట్టి బిజినెస్ స్టార్ట్ చేయండి తప్ప డబ్బులు ఉన్నాయని ఆవేశంతో మాత్రం బిజినెస్ స్టార్ట్ చేయకూడదు. ఒకవేళ మీకు అలాంటి ఎక్స్పీరియన్స్ ఏమన్నా లేదు అన్నప్పుడు మాలాంటి వాళ్ళని సంప్రదించండి. మీకు ఎక్కడ ఫెయిల్యూర్ అవుతుంది, ఎక్కడ సక్సెస్ అవుతుంది, మేము ఎన్నింటిలో ఫెయిల్ అయ్యాము, మనం ఇప్పుడు ఏ స్టేజ్ లో ఉన్నాం అనేది క్లియర్ గా చెప్తాను. మీరు ఎవరైతే పార్ట్నర్ ఉన్నో పార్ట్నర్ తో పాటు రండి, ఇంట్లో వాళ్ళతో రండి. మేము క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి మిమ్మల్ని మంచి పొజిషన్ తీసుకొచ్చేందుకు మేము సపోర్ట్ చేస్తాం. ఎక్స్పో వల్ల మీకు ఎలాంటి యూజ్ అయింది? సార్ మేము యాక్చువల్లీ ఎక్కువ వచ్చింది ఏంటంటే నా ప్రొడక్ట్ జనాలకు తెలియాలి, తర్వాత నాకు జనాలు ఇన్వెస్ట్మెంట్ పరంగా హెల్ప్ చేయాలనుకున్నాం. కానీ మేము అనుకున్న దానికంటే వందింతలు మాకు ఇన్వెస్టర్స్ కానీ, వచ్చిన క్లయింట్స్ కానీ, లేదంటే రెస్పాన్స్ కానీ చాలా బాగా అనిపించింది. హ్యాపీ యాక్చువల్లీ తొందరగా అయిపోతుందని బాధ తప్ప లేదు, ఇంకో రోజు ఉండింటే ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళం. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మాది కస్బే కట్కూరు గ్రామము, తంగలపల్లి మండలము, రాజన్న సిరిసిల్ల జిల్లా. నేను డిగ్రీ వరకు చదువుకున్నాను. నాకు ఏంటంటే నేను గ్రూప్ లో లీడర్ గా ఉండేదాన్ని. అప్పుడప్పుడు ఇంట్లో ప్రిపేర్ చేసేదాన్ని. అయితే ఎప్పుడన్నా ఎవరన్నా వచ్చినప్పుడు తిని చూసి మీరు పికిల్స్ బాగా చేస్తున్నారు, మీరు ఏమన్నా చేస్తారా, మీరు ఇక్కడి వరకు చదువుకున్నారు కదా, మీరు ఏ జాబ్ కూడా రాలే కదా, మీరు ఏమన్నా చేస్తారా అని నన్ను అడిగిర్రు. అయితే చేస్తాను నేను, నాకు ఇదంటే బాగా ఇంట్రెస్ట్ ఉంది, నేను చేస్తానని హోమ్ ఫుడ్స్, హోమ్ మేడ్ పికిల్స్ అని నేను కొంచెం కొంచెం తయారు చేసేదాన్ని. కిలో నుంచి స్టార్ట్ చేసిన. 4 years అవుతుంది. ఫస్ట్ సంవత్సరం అంత బెనిఫిట్ గా అనిపించలేదు. దీని వల్ల లాభం ఉందా లేదా, ఎట్లా ఏం చెయ్యాలి అని అనుకున్నా. ఆ తర్వాత నెక్లెస్ రోడ్ లో ఒక ఎగ్జిబిషన్ ఇచ్చిర్రు, అక్కడ నెక్లెస్ రోడ్. అప్పుడు వచ్చినప్పుడు చాలా బాగా అనిపించింది, బాగా సేల్ అయింది. ఒకటి ఆర్డర్స్ కూడా అప్పటి నుంచే స్టార్ట్ అయినాయి. ఆ తర్వాత జగిత్యాలలో కూడా ఎగ్జిబిషన్ ఇచ్చిర్రు, అక్కడ ఇంకా ఎక్కువ స్టార్ట్ అయింది. అక్కడ నుంచి మళ్ళీ పోయిన సంవత్సరం నెక్లెస్ రోడ్ లో ఇచ్చిర్రు. అంబేద్కర్ మా వారు చేసుకోవాలి, మనం బాగా ముందుకెళ్ళాలి, మనం ఇట్లా డెవలప్ కావాలి. రామోజీరావు అయితే ఎంత డెవలప్ అయిందో మేము కూడా అంత డెవలప్ కావాలి అని మేము ఇన్స్పిరేషన్ గా తీసుకున్నాం ఆయనను. ఇప్పుడు బాగానే నడుస్తుంది. ఇక్కడికి రావడానికి కూడా మేము గ్రూప్ ల నుంచి మాతోటి మహిళలకు మాలాగే ఇంకా ఇది ఒక్కటే కాదు, చేసుకోవడానికి చాలా ఉపాధి పనులు ఉన్నాయి, చాలా రకాల పనులు ఉన్నాయి. కాబట్టి వాళ్ళు కూడా చేసుకొని ముందుకెళ్లాలని నేను అనుకుంటున్నా. ఇక్కడికి మేము హైటెక్ సిటీకి వచ్చినందుకు కూడా వాళ్ళ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నేను ఇక్కడికి వచ్చినందుకు కూడా బాగా ఆర్డర్స్ కూడా పెరిగినాయి. మా విజిటింగ్ కార్డు తీసుకున్నారు. 40 రకాలు వెజ్, నాన్ వెజ్ ఐటమ్స్ కలిపి 40 రకాలు చేస్తుంటాము. వెజ్ లో మామిడికాయలో 6 రకాల ఐటమ్స్ ఉన్నాయి. మామిడికాయల కాకరకాయ, ఉసిరికాయ, నిమ్మకాయ, దోసకాయ, గోంగూర, కరివేపాకు, మునగాకు, చిన్నంగి ఆకు, కొత్తిమీరాకు, టమాటా 2 రకాలు, ఇట్లా చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయి వెజ్ లో. నాన్ వెజ్ లో బోటి, మటన్, చికెన్ బోన్లెస్, ఫిష్ లో 2 రకాలు ఉన్నాయి. రౌ చేప అని, కొరమిన్ చేప అని, క్రబ్ పికిల్, ఎండికాయలు, అది స్వీట్స్ లో సున్నుండలు, మినప సున్నుండలు ఒకటి,
పెసర్ సున్నుండలు ఒకటి, అరిసెలు, స్వీట్ గవ్వలు, లడ్డూలు ఆర్డర్స్ ప్రకారం చేస్తుంటాము. మేము పెళ్లిలకు కూడా ఆర్డర్స్ ఇస్తుంటారు. పికిల్స్ మాత్రం మేము మా ఆయన నేను ఇద్దరం కలిసి చేసుకుంటాము. ఈ స్నాక్స్ స్వీట్స్ చేయడానికి ఉపాధి కూలీలను పిలుస్తుంటాము. 8 మంది వరకు వస్తుంటారు. గిరాకీ ఆర్డర్స్ బట్టి పిలుస్తుంటాం. మమ్మల్ని సంప్రదించవలసిన నంబరు 8688088131. ఇంకొక నంబరు 9948310582. నా పేరు మంత్రి కళ్యాణి. మా ఆయన నంబర్ ఇది. అయితే నేను మా ఆయన మార్కెటింగ్ చేస్తుంటాడు, నేను ఇవన్నీ చేస్తుంటాను, ఇంట్లో ప్రిపేర్ చేస్తుంటాను. ఇక ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా మేము ఇంట్లోనే తయారు చేసి పెడుతుంటాం. మొత్తం హోమ్ మేడ్. మేము బయట నుంచి ఏ వస్తువు కూడా తీసుకొని రాము. కళలు ఎక్కడ యూజ్ చేయం, మేమే తయారు చేస్తాం. షీరో హోమ్ ఫుడ్ అనేటువంటిది మహిళలకి ఒక స్వయం ఉపాధి అవకాశం ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో 4 సంవత్సరాల క్రితం మద్రాసులో చిన్నగా ఒక కిచెన్తో ప్రారంభమై ఈరోజు దక్షిణ భారతదేశంలో 2000 మంది మహిళలకి స్వయం ఉపాధి ఇస్తున్నటువంటి సంస్థగా ఈరోజు షీరో హోమ్ ఫుడ్ ఎదగడం జరిగింది. ఈ యొక్క షీరో హోమ్ ఫుడ్లో ఒక మహిళ తనకు తెలిసినటువంటి ఒక వంట నైపుణ్యంతో తన ఇంట్లోనే ఉంటూ తన ఇంట్లో ఉన్నటువంటి కిచెన్ని ఉపయోగించి తనకున్న స్టవ్ని తనకున్న గిన్నెలతో సింపుల్గా ఒక ఫుడ్ తయారు చేసి ఆన్లైన్ ద్వారా అమ్మకాలు చేయడం ద్వారా ఈరోజు ప్రతి మహిళ కూడా 10,000 రూపాయల నుంచి 35,000, 40,000 రూపాయలు ఇంట్లో ఉండి సంపాదించవచ్చు. అలా కాకుండా ఒక 3 లేదా 4 మహిళలు కనుక దీన్ని ప్రారంభించినట్లయితే కనుక వాళ్ళ ఒక జీతం పోను కూడా ప్రతి నెల 1,00,000 రూపాయల నుంచి 1,50,000 రూపాయలు సంపాదించే విధంగా ఈరోజు షీరో హోమ్ ఫుడ్ ఒక అద్భుతమైనటువంటి ఒక మహిళా స్వయం ఉపాధి పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఇప్పటికే హైదరాబాద్లో మనకి 100కి పైగా కిచెన్ పార్ట్నర్స్ ఉన్నారు. అదేవిధంగా తెలుగు రాష్ట్రాల్లో 300 మంది, దక్షిణ భారతదేశంలో 2,000 మంది ఉన్నారు. సో ఇది ప్రారంభించాలి అనుకునే వాళ్ళు చాలా సులభం. ఏం లేదు, వాళ్ళు 6309527344 అనే మా నెంబర్ కనుక వాళ్ళు ఫోన్ చేసినట్లయితే వాళ్ళకి మేము ఫ్రీగా ఒక సెమినార్ని ఏర్పాటు చేసి ఈ ప్రాజెక్ట్ ఏంటి, ఎలా ప్రారంభించాలి, ఎలా తయారు చేయాలి, ఎలా ఆర్డర్లు వస్తాయి అనే ప్రతి ఒక్క వివరాన్ని కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అది అయిన తర్వాత వాళ్ళకి ఫుడ్ లైసెన్స్ దగ్గర నుంచి వెల్కమ్ కిట్ ఇవ్వడంతో పాటు అన్ని విధాలా కూడా మేము ఉంది. వాళ్ళకి నెక్స్ట్ వచ్చి ఈ స్విగ్గీ, జొమాటోతో పాటు మాకు వెబ్సైట్లో కూడా ఏ విధంగా ఆన్బోర్డ్ చేయాలి అనే ఒక ప్రాసెస్ మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేయడమే కాదు, చేసిన తర్వాత ఆ పర్టికులర్ కిచెన్ నిలబడి వాళ్ళు ప్రతి నెల ఒక స్థిరమైన ఆదాయం పొందే వరకు కూడా కంపెనీ పూర్తిగా వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉంటూ వాళ్ళు పూర్తిగా ప్రమోషన్ అందించడం జరుగుతుంది. సార్, ఇది కంపెనీ ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఇంతమందికి ఇప్పటి వరకు ఎంతమందికి మీరు ట్రైనింగ్ ఇచ్చారు? ఈ కంపెనీ యాక్చువల్గా 4 సంవత్సరాల క్రితం కరోనా సమయంలో యాక్చువల్గా ప్రారంభించడం జరిగింది. ఈ రోజు ఇప్పటి వరకు షీరో హోమ్ ఫుడ్ నుంచి 2,000 మంది మహిళలు స్వయం ఉపాధి ప్రస్థానం పొందుతూ ఉన్నారు. ఈ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం సార్? ఈ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం ఏం లేదు, చాలా మందికి యాక్చువల్గా ఏంటంటే వ్యాపారం చేయాలని ఉంటుంది, కానీ గైడెన్స్, ఒక సరైన గైడెన్స్ లేదు. అదే విధంగా కొంతమంది యాక్చువల్గా బయటికి వెళ్ళి వ్యాపారం చేయగలరు, బయటికి వెళ్ళి ఉద్యోగం చేయగలరు మహిళలు. కానీ ఈరోజు ఇంట్లో ఉండి ఒక వ్యాపారం చేయాలి అంటే చాలా మంది సరైన అవకాశాలు లేవు. సో వాళ్ళకి తెలిసినటువంటి ఒక వంట నైపుణ్యంతోనే ఏ విధంగా వాళ్ళు మొత్తం సెటిల్ అయిన వరకు మీరు గైడ్లైన్స్ ఇస్తారు. అయిన దాకా మేము గైడ్ చేస్తాం. అదే కాదు, వాళ్ళకి తెలిసిన వంట నైపుణ్యంతోనే ఏ విధంగా ఆదాయాన్ని పొందాలి అని చెప్పి అనే విషయంలో ఈరోజు షీరో హోమ్ ఫుడ్ వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉంటా ఉంది. అదే విధంగా ఒక 5-6 మంది మహిళలు కమర్షియల్ గా స్టార్ట్ చేస్తామంటే సింపుల్ ఒక 3-4 లక్షల రూపాయలు పెట్టుబడి వాళ్ళు పెట్టుకోగలిగితే కనుక వాళ్ళకి ఎంత లేదన్నా కానీ నెలకి 1,00,000 రూపాయలు, 1,00,000 రూపాయలు ఒక 6 నెలలు కష్టపడినప్పటి నుంచి కూడా వచ్చే విధంగా ఈరోజు షీరో ఒక ప్రాజెక్ట్ ప్లాన్ ఉంది. అలా ఆసక్తి గలవారు మా ఒక నెంబర్కి ఫోన్ చేసి ఉచిత సెమినార్లో పాల్గొన్నట్లయితే కంప్లీట్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అంతా కూడా వాళ్ళకి ఇవ్వదు. మీ ఆఫీస్ అడ్రస్, మీ కాంటాక్ట్ నెంబర్స్? ఇది మెహదీపట్నంలో మా ఒక హెడ్ ఆఫీస్ మోడల్ కిచెన్ ఉంది, అది విజిట్ చేయొచ్చు. ఆ ఆర్డర్లు ఎలా వస్తున్నాయి, ఏ విధంగా స్పీడ్ గా తయారు చేస్తున్నారు అన్ని కూడా వాళ్ళకి. మెహదీపట్నంలో ల్యాండ్ మార్క్ పిల్లర్ నెంబర్ ఉంది. ఇది యాక్చువల్గా ఏం లేదు, మెహదీపట్నం అగర్వాల్ హాస్పిటల్ బ్యాక్ సైడ్ ఇది. నా నెంబర్ వచ్చి 6309527344. ఎనీ టైం నిజం ఇలాంటి ఛానల్ అందరూ కూడా గట్టిగా దీన్ని పబ్లిసిటీ ఇవ్వడం మాకు ఉపయోగం ఏంటంటే, మాకు కాదు ఇది 10 మంది మహిళలకు మీరు ఉపయోగపడిన వాళ్ళు అవుతారు. ఈ యొక్క మెసేజ్ ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క మహిళలకు కూడా చేరాలి.
మహిళకి ఇది ఒక అద్భుతమైనటువంటి సువర్ణావకాశం. ఇది ఇంటి దగ్గర ఉండే వాళ్ళు ₹1,00,000 వరకు కూడా సంపాదించుకోవడం ఒక సువర్ణ అవకాశం. ఈ యొక్క అవకాశం మహిళలందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పని మేము గైడ్ చేస్తాం. నా పేరు విజయవర్మ పాట్లపాటి. ఐఎమ్ ద కోఆర్డినేటర్ ఫర్ షీరో హోమ్ ఫుడ్.